పడగొట్టారు కదన్నా, అది నాకేం సంబంధం, మాకేం సంబంధం? ఎరికో అనేటువంటిది ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళే ముందు ఎంట్రీలో వచ్చేటువంటి ఫస్ట్ దేశం, అది ఫస్ట్ ఊరు, అది ఫస్ట్ పట్టణం. అది వాళ్ళు పడగొట్టిన దానికి మాకేం సంబంధం అని అన్నాం అనుకోండి, ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? ఆ రోజుల్లో యెహోషువ గారి నాయకత్వంలో ఇజ్రాయెల్ పడగొట్టినటువంటి ఎరికో ఆ కాలానికి ఆ ప్రజలకు మాత్రమే సంబంధించింది కాదు. యేసయ్య నా దేవుడని, ప్రభు నా రక్షకుడని దేవుని సన్నిధిలో భక్తి చేయడానికి వచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎరికో అనే అనుభవం ఎప్పటికీ పడగొట్టబడింది. దాన్ని మరలా మనం ఎప్పుడు కట్టకూడదు. హల్లెలూయా. ఆ ఎరికో అనేటువంటిది ఇప్పుడు వచ్చేసరికి అదేదో ఊరు, అదేదో పట్టణంలో గోడ కాదు. ఎరికో అనగా ఆత్మీయంగా అపవాదైన సాతాను క్రియలకు సూచన. దాన్ని దేవుడు పడగొట్టేశాడు. పడగొట్టిన దాన్ని మనం మరలా కట్టకుండా ఉందుముగాక. చెప్దామందరం ఆమేన్. ఇప్పుడు పౌలు గారు అన్నారు, పడగొట్టిన దాన్ని మరలా నేను తిరిగి కడితే నేను అపరాధిని అయిపోతాను. పౌలా, ఇంతకీ ఏది పడగొట్టబడింది మరలా తిరిగి కట్టకూడదు? గోడ పడగొడితే దేవుడు ఎందుకు అంటాడు? ఈ గోడ పడగొట్టేవండి, ఎందుకు పడగొట్టాం? అవతల కట్టుకోవడానికి. ఆమేన్. ఇల్లు పడగొట్టేవండి, ఇల్లు ఎందుకు పడగొట్టాం? కొత్త ఇంటిని కట్టుకోవడానికి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, దేవుడు మీకు ఇల్లు ఇచ్చును గాక, పాత ఇల్లు పోయి కొత్త ఇల్లు ఇచ్చును గాక, మీ సరిహద్దులు విశాలపరచును గాక, మీరు కోరుకున్న కార్యం ప్రభు జరిగించును గాక. నమ్మిన వాళ్ళందరూ చాపలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పాతవి గతించాయన్నీ కొత్తవి కాబోతున్నాయి. ఇక్కడ అంతే. కొత్తదనం నీ జీవితంలో ఆస్వాదించు ప్రభు సన్నిధిలో. దేవుని ప్రజలారా, ఈ గోడ పడగొట్టావనుకో, ఎక్స్టెన్షన్ పడగొట్టాను, దేవుడు దాన్ని ఏమండు? ఇల్లు పడగొట్టావనుకో, కొత్తది కట్టుకోవడానికి ఆయనే కట్టుకోండి, దాని కాదు. ఇంతకీ ఏది పడగొట్టన్నాడు? ఏది పడగొట్టాడు అన్నాడు? ఎరికో. చెప్పండి ఏంటిది? దాన్ని నేను కట్టకూడదు. నేను కట్టకూడదు. కట్టామా? తస్మా జాగ్రత్త. దాని పునాది వేసావనుకో, ఎవరు చచ్చిపోతాడు? ముందు పెద్ద కొడుకు చచ్చిపోతాడు. దాని తలుపులు నిలబెడితే చిన్న కొడుకు. ఇప్పుడు దేవుని ప్రజలారా, పెద్ద కొడుకు చిన్న కొడుకు అంటే ఇప్పుడు సహజంగా మీలో అనుకోవచ్చు, అమ్మా నాకైతే కూతుళ్ళే ఉన్నారు, కొడుకులు ఎవరు లేరు. అయితే దానికి దీనికి సంబంధం ఏముంది? అయితే ఏంటి, ఎవరు చచ్చిపోయేది? నాకు ఉన్నోళ్ళందరూ ఆడపిల్లలే, కొడుకు లేదు కూతురు లేదు కాబట్టి నేను పునాది అతను తలుపు నిలబెడదాం అందామా? ఇంతకీ ఆత్మీయంగా పెద్ద కొడుకు ఎవరో తెలుసమ్మా? పెద్ద కొడుకు యేసుక్రీస్తు ప్రభు. పెద్ద కొడుకు యేసుక్రీస్తు ప్రభు. మృతులైన వారిలో ఇప్పుడు ప్రథమ ఫలంగా జ్యేష్ఠుడిగా యేసయ్య లేచాడు లేదా? పెద్ద కొడుకు యేసయ్య, చిన్న కొడుకు నువ్వే. పెద్ద కొడుకేమో యేసుక్రీస్తు ప్రభు. అంటే యేసుక్రీస్తు అనగా నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు పొందుకున్న ఆత్మాభిషేకం, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న యథార్థత చచ్చిపోతాయి. చిన్న కొడుకు ఎవరో? తమరే, మనమే. ఎవరమ్మా చిన్న కొడుకు? ఆయనేమో అన్నయ్య, మనమెవరమే? తమ్ముళ్ళు అంటే అర్థమవుతుందా? ఎరికో కట్టేవనుకో, నీలో ఉన్న యేసయ్య చనిపోతాడు. యేసయ్య చనిపోవడం అంటే ఆత్మీయ అనుభవాలు. నువ్వు చచ్చిపోతావు అంటే అర్థం ఏంటంటే, ప్రభువు చనిపోయిన వ్యక్తి తాను చచ్చినట్టే ఈ వ్యక్తి తుదకు ఎక్కడికి వెళ్తాడు? అక్కడికి వెళ్ళడం, ఎక్కడికి వెళ్తాడని అర్థం. ఎరుకో కట్టొద్దు నీ లైఫ్లో. ఎరుకోను కట్టొద్దు. కట్టకుండా నువ్వు ఉన్నావా? వెంటనే ఆశీర్వాదం ఏం చెప్తాడు తెలుసా? 27 వచనం చదువుతున్నా. అదిగో కట్టావా? ఖలాస్. కట్టకుండా ఉన్నావా? దేవుడు నీకు తోడై ఉండును గాక. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్నిటికంటే ముందు ఎవరు నీకు తోడుకుంటారు? దేవుడే నీకు తోడుకుంటాడు. రెండో జరిగేది ఏంటి తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉండి నీ కీర్తి చెప్పాలి. అంటే ఇప్పుడు చూడండి, అంటే దేశమంతా ఎప్పుడు వ్యాపించి తెలుసా? నీ గర్భాన పుట్టిన బిడ్డల్ని దేవుడు సేవకుడిగా చేయనుగాక. ఇప్పుడు జెరిమియా గారి గురించి ఎంతమందికి తెలుసు? ఆయన గారు పుట్టింది ఎక్కడ? చిన్న కుగ్రామం. ఇప్పుడు ఎంతమంది తెలుసు? ఈ నెల చివరిలో ఆయన గారు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వెళ్తున్నారు. హల్లెలూయా చెప్పాలండి. తండ్రి గారు అక్కడి వరకు వెళ్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి దరిదాపుగా తెలుగు మెసేజ్ వినే వాళ్ళందరికీ తెలుసు జెరిమియా గారు. ఇప్పుడు ఏమైపోయారు ఈయన గారు? దేశాన్ని దాటి ప్రపంచానికి తెలిసిపోయారు. అంతే. నీ ఇంటిని గురించి దేశమని తెలుసుదంటే నీ కడుపును పుట్టిన బిడ్డను దేవుడు సేవకుడిగా చేస్తాడు. రెండోది ఏం చేస్తాడు తెలుసా? ఇంకో పాప, ఇంకో అమ్మాయి ఉందా? ఏం చేస్తాడు తెలుసా? ఈ దేశంలోని పేరెనికి కలిగిన శాస్త్రవేత్తగా చేస్తాడు.
గొప్ప డాక్టర్గా చేస్తాడు, గొప్ప ఇంజనీర్గా చేస్తాడు. ప్రపంచంలో అందరూ తెలుసుకుంటారు. నీ కీర్తి దేశమంతటను వ్యాపించునుగాక. ఎప్పుడు నువ్వు ఎరుగోను కట్టకుండా ఉంటే, మొదట ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు చేసిన ప్రతి దాంట్లో నీకు సఫలత వచ్చింది. నువ్వు చేసే దాంట్లో నీకు సఫలత. రెండోది ఏంటి? నీ పేరు చెప్పాలి. నువ్వు చేసుకుంటే నువ్వు ఎంత కష్టపడ్డా దేశంలో పేరు నీకు రాదు. పేరు కలుగు చేయవాడు ఆయనే. అబ్రాహాముతో ప్రభు అన్నాడు, అబ్రామా నీ పేరు నేను అది అబ్రాహాం పేరును గొప్ప చేసింది ఎవరు? అబ్రాహాం వల్ల కాదు. ఎన్ని టీవీలో యాడ్లు ఇచ్చినా, ఫ్లెక్సీలు పెట్టినా, ఎన్ని వేసినా, పాంప్లెట్ పంచి నన్ను గొప్ప చేయండి అంటే ఈవిడు చేయలేడు. గొప్ప చేయవాడు ఎవరో చెప్పాలి, ఆయనే. దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప చేస్తాడు నువ్వు ఎరుకు కట్టకుండా ఉంటే. ఆయన నీకు తోడుగా ఉంటాడు. చేసేదంతా సఫలం. యోసేపులు అభివృద్ధి చెందుతాడు. మూడో దీంట్లోని ప్రభు అన్నాడు, ఏంటి తెలుసా? దేశంలో గొప్ప పేరు, అతని కీర్తి దేశం అంతటను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఏ దేశం గురించి దేవుడు ఎక్కడ చెప్తున్నాడు? నువ్వు ఇటు చూస్తున్నావు లేదా? అర్థమైందా? ఏ దేశం? ఆ దేశమా? క్రౌను ఆయనకి ఇటు నీకు అటు, ఇద్దరు సరిపోయారు. ఏ దేశం గురించి చెప్తున్నాడు చెప్పాలి. ఏ దేశం? ఏ దేశం? అబ్రహాము విశ్వాసముతో దేని కొరకు? పునాదులు గల పట్టణముకై. ఏ దేశం? ఇక్కడ నువ్వు ఉన్నంతకాలం నీకు పేరెత్తాళ్లే. దీనికంటే విశేషంగా పరలోక దేశంలో నీకు కీర్తి కలుగునుగా. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా అంటే దాంట్లో అర్థం ఏంటంటే, నువ్వు ఈ భూమి మీద బ్రతికినప్పుడు రాజులాగా ఊరేగిస్తాడు, నీ బిడ్డలకు గొప్ప చేస్తాడు, నువ్వు చేసినంత సఫలత చేస్తాడు, అభివృద్ధి మీద అభివృద్ధి చూస్తావు, సంతోషంగా కళ్ళు మోస్తావు. అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఏమంటాడు తెలుసా? స్టాండప్. నేను అంటున్నానండి, మీకు దండం పెట్ట. స్టాండప్, స్టాండప్. అట్లా కదా, లేచి నుంచోర్రి. జెసిగా లేవరా, రిస్పాగాడు లేవు, స్టాండప్. అమ్మ ఇప్పుడు చూడండి, పరలోకంలో అటు అందరు కూర్చుంటారు కదా, ప్రభు అంటాడు, పరలోకం నుంచి ఒక శబ్దం వినపడుద్ది, స్టాండప్. ఎవరెవరు నుంచుంటారు? ఇక అందరు నుంచుంటారు. కోట్ల మంది దేవదూతలు, 24 పెద్దలు, శరాపులు, కెరూబులు, మొత్తం సకల పరిశుద్ధులు, ఈవెన్ అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబులు గారు ఉన్నటువంటి వాళ్ళందరూ లేచి నిలబడతారు. లేచి నిలబడేసరికి ప్రభు అప్పుడు ఏమంటారు తెలుసా? ఎందుకు మిమ్మల్ని నిలబెట్టానో తెలుసా? ఎందుకు నిలబెట్టారు తెలుసా? వస్తున్న వ్యక్తి యెరికోను పడగొట్టినవాడు, యెరూషలేమును కట్టినటువంటి వాడు. వస్తున్నవాడు గొప్పవాడు, గనుడు. దేవదూతలారా మీకంటే గనుడు. శరాపులు, కెరూబులు మిమ్మల్ని దాటి వెళ్ళిపోయాడు. అబ్రాహాము ఏమనుకోవద్దు, నిన్ను క్రాస్ చేశాడు, అంత క్రాస్ చేశాడు. అసలు ఏమాత్రము యెరికోను కట్టకుండా, యెరూషలేమును కట్టుకుండా నా కొరకు అద్భుతంగా బ్రతికాడు. భూమి మీద ఉన్నప్పుడే 7 నేత్రాలతో ఆయన చూశాను. ఆయన వస్తున్నాడు గనక మీరందరూ తప్పకుండా లేచి నిలబడి ఆయన గౌరవం చెప్పాలి. గట్టిగా చప్పట్లు అంటాడు ప్రభు. గట్టిగా హల్లెలూయా. పట్టణ గట్టిగా. ఒరే యోసేపు ఇట్లా, అక్కడి నుంచి రారా, బయట నుంచి మెల్లగరా, బయట నుంచి మెల్లగరా. అబౌట్ టన్. అటు చూడండి, అటు చూడండి, అటు చూడండి. గట్టిగా ఆమేన్. అట్లా వచ్చి పరలోకంలో మనం ఎంటర్ అవుతున్నప్పుడు చప్పట్ల ధ్వని, అక్కడ ఇస్తాడు కీర్తి, అక్కడ మారుమోగిపోద్ది. ఏం చేయడం వల్ల? సింపుల్ పని. యెరికోను ఎప్పటికీ కట్టొద్దు, అది ఎప్పుడు కూల్చివేయబడే ఉండాలి. యెరికోను కట్టొద్దు, యెరూషలేమును కట్టుకుంటూ వెళ్ళిపోవాలి మనలో. ఆ రీతిగా మనం బ్రతుకుదుముగాక. కూర్చోండేక కొన్ని విషయాలు, ఇక పూర్తి పాట విన్నారు కాబట్టి 20 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను. చూడండి అమ్మా, పౌలు గారు ఏమంటారు? పడగొట్టిందని మరలా నేను దేని కట్టకూడదు? యెరికో. అది పడగొట్టబడింది, దాన్ని కట్టకూడదు.
ఎరికో అనుభవాలు ఏంటి? చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక 3 అనుభవాలు మీతో పంచుకుంటాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎరికోను చూడుడని చెప్పెను. షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. చాలు అమ్మా. రాహాబు, ఎరికో అనగా మొట్టమొదటి కనిపించింది ఎవరంటే రాహాబ్ అనే వేశ్య. రాహాబ్ అనే వేశ్య. దేవుడు అన్నాడు ఎరికో కోల్చబడింది, కట్టకూడదు. అంటే ఇక్కడ ఎరికో అనగా అర్థం ఏంటంటే వేశ్య, అపవిత్రత, వ్యభిచారం, లోకున్న ప్రతి చీకటి సంబంధమైంది దేవుడు కూల్చేశాడు. దాన్ని మరలా మనం కట్టకూడదు. హల్లెలూయా. ఇప్పుడు ఎరికో అనగా ప్రభు ఏమంటాడు తెలుసా? వేశ్యాతనము, వ్యభిచారము, అపవిత్రత, అది దేవుడు కూల్చాడు, దాన్ని మనం కట్టకూడదు. దేవుని ప్రజలారా, నీ జీవితంలో నా జీవితంలో దేవుని దగ్గరికి రాకమునుపు మనమంతా తాగి తందనాళ్ళు. మీరు తాగేలేదు తెలియదు, నేను బాగా తాగేవాడిని. అప్పుడప్పుడు సిగార్ స్మోకింగ్ చేశారు. నా చెడుతనం అక్కడ వరకు. కొంతమంది ప్రభు దగ్గర రాకముందు మీలో ఎవరైనా ఉండకపోవచ్చు. పెళ్లి కాకముందే త్రోవ తప్పి, పెళ్లి కాకముందే అపవిత్రత వైపు వెళ్ళి, పెళ్లి కాకముందే ప్రేమలంటూ, పెళ్లి కాకముందు ఇష్టానుసారంగా బ్రతుకుతూ, పెళ్లి కాకుండానే ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ 10 మంది వచ్చి చీ అని చెప్పినా కూడా నేను ఎట్లాగే ఉంటాను బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నాం. ఎప్పుడు? దేవుని దగ్గరికి రాకముందన ఈ అపవిత్రత, ఈ చెడుతనము, లోకపాచారం, లోకపు సాంప్రదాయం, అయ్యా దీన్ని తీసి అవతల పడేస్తున్నాను, కూల్చివేస్తున్నా. నీ కలువరి సిలువ రక్తంతో దీన్ని అంతా పడగొట్టావు కదా, నేను కూడా పడగొట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను. పడగొట్టిన ఈ చెడుని, పడగొట్టిన ఈ అపవిత్రతను, పడగొట్టిన ఈ వ్యభిచారాన్ని, పడగొట్టిన విగ్రహారాధన సంబంధమైన పూజల్ని నేను మరలా తిరిగి కట్టుకోను. అది ఎప్పుడు కూలినట్టుగానే ఉండునుగాక. నీ జీవితంలో నా జీవితంలో ఆ ఎరుకోను మరలా కట్టకూడదు. చాలామంది బిడ్డలు మందిరానికి వచ్చిన తర్వాత ఏంటో తెలుసా? మందిరానికి వచ్చినట్లుగానే ఉంటారు. లోకంలోకి వెళ్ళిన తర్వాత ఏ తాగుడిని విడిచిపెట్టారు మరలా తాగుతుంటారు. విడిచిపెట్టిన తాగుడిని మరలా తాగాడంటే నేను మరలా తిరిగి కట్టుకోను. అది ఎప్పుడు కూలినట్టుగానే ఉండునుగాక. నీ జీవితంలో నా జీవితంలో ఆ ఎరుకోను మరలా కట్టకూడదు. చాలామంది బిడ్డలు మందిరానికి వచ్చిన తర్వాత ఏంటో తెలుసా? మందిరానికి వచ్చినట్లుగానే ఉంటారు. లోకంలోకి వెళ్ళిన తర్వాత ఏ తాగుడిని విడిచిపెట్టారు మరలా తాగుతుంటారు. విడిచిపెట్టిన తాగుడిని మరలా తాగాడంటే ఆ వ్యక్తి ఎరుకోను కడుతున్నాడని అర్థం. పెద్ద కొడుకు చచ్చిపోతాడు, చిన్న కొడుకు చచ్చిపోతాడు. కీర్తి ఉండదు ఆ ఇంటికి, ఉన్న కొద్దిగా ఆ ఇల్లు కుసించుకుపోద్ది. దేవుడు తోడుకుంటాడు కాబట్టి నష్టం మీద నష్టం, బాధ మీద బాధ. ఏదో సంపాదిస్తున్నాడు అనుకుంటాడు కానీ సంపాదించి తెచ్చుకునేది కొంత, పోయేది ఎంతో. వ్యక్తులు దూరం అవుతారు, వాళ్ళకు వస్తువులు దూరం అవుతాయి, డబ్బు దూరం అవుద్ది, మనశ్శాంతి దూరం అవుద్ది, ప్రేమ దూరం అవుద్ది, ఆరోగ్యం దూరం అవుద్ది, సంపద దూరం అవుద్ది, భక్తి దూరం అయిపోద్ది. నా బతుకెందుకు ఇట్లా తయారైందని దేవుడు ఉన్న వ్యక్తి ఏడుస్తుంటాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి నాకు తెలియట్లేదు అని చెప్పి మందిరం ఉన్న వ్యక్తి ఏడుస్తూ ఉంటాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళేది, ఎవరి దగ్గర సలహా తీసుకునేది? సేవకుడు, సంఘము, ప్రభు కలిగిన వ్యక్తి ఒంటరోడైపోతాడు. ఎందుకు? దేని విడిచిపెట్టాడు మరలా అది చేసుకుంటూ వెళ్ళం. మళ్ళీ అదే తాగుడు తాగితే అది ఎరుకోను కట్టినట్టు పొరపాటున చేయొద్దు. ఏది చీ అన్నామో, ఏది తూ అన్నామో దాన్ని మరలా తెచ్చుకోనుగా చెప్పాలి. తెచ్చుకోనుగాక తెచ్చుకోకూడదు మన జీవితంలో. దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిలో మనము పవిత్రులుగా బ్రతకడానికి ప్రభు మనల్ని పిలిచాడు. మన పిలుపు ఎటువంటి పిలుపు అమ్మా? పరిశుద్ధమైన పిలుపు. తెస్సలోనికీ పత్రికలో చెప్తాడు ప్రభు, పరిశుద్ధులు అవ్వడానికి ప్రభు మనల్ని పిలిచాడు కానీ మరి దేనికి కాదు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, పవిత్రత విషయంలో నువ్వు దాన్ని మరలా కట్టుకుంటున్నావా? దాన్ని పడేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? నువ్వు పడేసిన దాన్ని మళ్ళీ ప్రతిరోజు వచ్చి నీ ముందు నిలబడుద్ది. నేను రెచ్చగొట్టుద్ది నీ కన్ను, చూడు దాన్ని. నువ్వు నోరు రెచ్చగొట్టుద్ది, మాట్లాడు. నీ కాళ్ళు రెచ్చగొడతాయి, వెళ్ళి అక్కడికి. నీ శరీరం నిన్ను రేపుద్ది. ఎంతకాలం భార్య అంటావు? చూడు ఎంత అందంగా ఉందో.
ఎంతకాలం భర్త అంటావు? భర్తకు తెలియకుండా చూడు వాడు ఎట్టున్నాడు, నువ్వు పనిచేసే స్థలంలో ఉన్నాడు వాడు. మాట కలపాలని చూస్తున్నాడు, నీ దగ్గరికి వచ్చి పద్దాక నవ్వుతున్నాడు, ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు, నువ్వు వెళ్ళి నీళ్లు తాగే లోపు వాడు వచ్చి గ్లాస్తో నీళ్ళు ఇస్తున్నాడు, నీకు ఇష్టమని ఫ్రూట్ తీసుకొచ్చని మాట కలుపుతున్నాడు. చూడో, కలుపు, మెల్లగా మాట్లాడు, మెల్లగా చేయి. నీ శరీరము నీ లోపల అపవాదుండి రెచ్చగొడతా ఉంటాడు. నీ కన్ను రెచ్చగొట్టుద్ది. నీ భార్య ఎక్కడో దూరంగా ఉందయ్యా, నీ భార్య ఎక్కడో ఇంటి దగ్గర ఉంది, నువ్వు పొలంలో ఉన్నావు, నువ్వు మార్కెట్లో ఉన్నావు. ఏం చూస్తుందా? చేసుకో. అందం లేదా, డబ్బు లేదా, ఆశ లేదా, ఇచ్చలేదా? నువ్వు మంచి ఏజ్లో ఉన్నావు, తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, సెల్ ఫోన్ చూసుకో, కామాతురత పెంచుకో. మీ అమ్మానాన్నలు ఒక అమ్మాయిని చూడక మునిపే, మీ అమ్మానాన్నలు ఒక అబ్బాయిని చూడక ముందే నీకు నువ్వే సెలెక్ట్ చేసుకో, నీకు నువ్వే పరిగెత్తు, నీకు నువ్వే. ఇది పడగొట్టిన దీన్ని, ఇది మరలా వచ్చి నీ ముందు ఉంటుంది. కట్టు, ఒకసారి కట్టు, ఏం కాదు, మళ్ళీ కట్టాలి. ఎప్పుడైనా నీ జీవితంలో పాపాన్ని, చెడుతనాన్ని పడగొట్టిందని మరలా కడితే ఘోరాతి ఘోరం జరిగిపోద్దమ్మా. అట్లా ఉండకుండా నీకు నువ్వే స్వపరిశీలన చేసుకుంటూ ప్రతిరోజు ఎరికోను పడగొట్టుదుముగాక, ఎరికోను ఎప్పుడు కూల్చివేయుదుముగాక. చెప్దామందరమా ఆమేన్, చెప్దామందరమా ఆమేన్. ఇక్కడ ప్రభు ఇంకా ఘోరంగా ఒక మాట అంటున్నాడు. ఎరికోలో రాహాబు గారికి దేవుడేం పెట్టాడు పేరు? చెప్పాలి, వేశ్య. చెప్పండి ఏంటి? మిమ్మల్ని అడుగుతాను, వ్యభిచారానికి వేశ్యకు ఉన్న తేడా ఏంటి? వ్యభిచారానికి వేశ్యకు ఉన్న తేడా ఏంటో తెలుసా? వ్యభిచారం చాటుగా జరుగుద్ది, వేశ్యతనం బోడెట్టుకు జరుగుద్ది. అంతే. వ్యభిచారం ఇప్పుడు నేను కనిపిస్తున్నానా? చెప్పండి. నీ ఇక్కడ మందు తాగేస్తున్నా, కనిపిస్తున్నానా? సిగరెట్ తాగేస్తున్నా, సెల్ ఫోన్ చూస్తున్నా, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా, అబ్బాయితో మాట్లాడుతున్నా, భార్య లేదు, నాకు ఎప్పుడు లేదులే, ఓ భార్య, భర్త లేడు, అన్యాయంగా డబ్బు, కనిపించిందా మీకు? చాటుగా చేస్తున్నాను, ఇది వ్యభిచారం. ఇప్పుడు చూడండి అక్క, మందుబాటు ఇదేంటి మీకు కనిపిస్తుంది లేదా? అంటే వేశ్యతనం ఏంటంటే బోడెట్టుకుని చేయడం. అక్కడ వ్యభిచారతనం ఏంటంటే పాపం చేస్తాం కానీ ఇతరులకి తెలియకూడదు. అమ్మాయి భయం ఉంది కొంత, సిగ్గుంది కొంత, లజ్జ ఉంది కొంత, యాక్టు అంటారని చెప్పేసి ఒక విధానం ఉంది. ఇప్పుడు వేశ్యతనం అంటే అర్థం ఏంటి తెలుసా? అప్పుడు వరకు చేసిన తర్వాత మనసులోకి వచ్చిన తర్వాత ఎవడు అనుకుంటే నాకెందుకురా ఏసు రక్తజయం, ఎవడు అనుకుంటే నాకెందుకో. ఈ విషయం అమ్మకు తెలిస్తే ఏంటి, నాన్నకు తెలిస్తే ఏంటి, భర్తకు తెలిస్తే ఏంటి, భార్యకు తెలిస్తే ఏంటి, పాస్టర్ గారు తెలిస్తే ఏంటి, లోకం తెలిస్తే ఏంటి, నేనింతే. అక్కడేమో నీ సంగతి నీలోనే ఉంది, దేవుడు అది కూడా వద్దు అంటున్నాడు. ఇప్పుడు మనది ఎక్కడ? తొండ ముదిరి ఏమైందంట? ఇది బాగా తెలుసు మనకి. తొండ ముదిరి ఏమైపోయిందంట? హోసన వెళ్ళిపోయింది. అంటే వేశ్యతనం అంటే ఏంటి తెలుసా? మన తప్పు మన దగ్గర ఉండకుండా నీలో ఉన్న లోపు నీ భార్యకి తెలిసిపోయింది. ఏమండోయ్, ఏంటి అట్లా ప్రవర్తన, ఏంటా మాటలు అన్న కూడా బరి తెగించావు నువ్వు. నీ భార్య దగ్గరికి వెళ్ళిపోయి సెట్ అవట్లా, నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్ళింది సెట్ అవట్లా. మా నాన్న ఏంటి ఎట్లా, మా అమ్మ ఏంటి ఎట్లా, సెట్ కావట్లా. మీ ఇల్లంతా తెలిసింది, సెట్ అవట్లా. మీ వీధిలోకి వచ్చింది, సెట్ కావట్లా. మీ ఊరంతా తెలిసింది, సెట్ కావట్లా. ప్రపంచం అంతా కోడై ఆ వ్యక్తిని దేవుడు అంటాడు, ఈ పరమ వేశ్యరా. మన సంగతి మనం చూసుకోమంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అని నిన్ను చూసి అంటాడు, తూ. ఆయన మనం ఏం చేస్తాం? నేను ఇంతే, ఎంతన్నా ఉయ్, ఎంతన్నా ఉయ్. బోర్డు పెట్టుకో అంటే నలుగురు వచ్చి చెప్పిన, నలుగురు వచ్చి ఏంటి ఇట్లా అన్నా కూడా ఈ వ్యక్తి ఎట్లుంటుంది తెలుసా? నేను ఇంతే, నా లైఫ్ స్టైల్ ఇంతే, ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఎట్ట రైట్?
ఎక్కడున్నావు? ప్రభు అంటాడు ఏం చేయకుండా ఉండన్నాడు. చాటుమాటుగా చేసేటువంటి జీవితానికే ప్రభుత్వం అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చేసింది? ఈ రోజుల్లో వెళ్ళి చూసుకోండి. భార్య అంటది నా ఇష్టం, నువ్వు మాట్లాడడానికి చెప్పరేంటండి, నువ్వు మాట్లాడడానికి వీలేదు. భర్త అంటాడు ఏమన్నావు నా ఇష్టమా? నాది సూపర్ ఇష్టం, నువ్వు నాతో మాట్లాడడానికి వీలేదు. పిల్లలు ఇట్లా చూస్తారు, ఇష్టం ఇష్టం ఇష్టం. మమ్మీ డాడీ అంటారు ఎందుకు ఇట్లా? నా ఇష్టం మా ఇష్టం. దేవుని ప్రజలారా ఏమనుకోవద్దు. వేశ్య అంటే నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను, నా భర్తతోనే నేనున్నాను, నా భార్యతో నేనున్నాను, ఈ వాక్యం నా గురించి కాదేమో అనుకుంటారని దేవుడు వివరిస్తున్నాడు. ఎక్కడ మన ప్రభు సన్నిధిలో భర్తను కలిగిన వాళ్ళు మీరు పరాయి పురుషులు ఎందుకు చూస్తారు? చూడరు. నువ్వు భార్య కలిగినోడు నువ్వు పరాయి స్త్రీ ఎందుకు చూస్తావు? నువ్వు పవిత్రమైన చెల్లివి తమ్ముడివి, నువ్వు పెళ్లి కాకుండా ఎక్కడికి వెళ్తావు? ముట్టుకోం కదా, చూడం కదా. కానీ ఈ వేశ్యతనం అంటే ఏంటి? నీలో ఉన్న తప్పు నీలో ఉండకూడదు, దేవుడు చెప్పిన హద్దు. కానీ అది నీలో నుంచి ఇతర వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి చీ చా అంటున్నా కూడా ఏమి పట్టించుకోకుండా విర్రవిగి వెళ్ళిపోతావు చూడు, అది వేశ్యతనం. ప్రభు సన్నిధిలో ఆ రీతిగా బ్రతకకుండా ఉందుముగాక. చెప్దామందరం ఆమేన్. మనకున్న పండగలు ఎన్ని? మనకున్న పండగ ఏంటంటే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టరో, న్యూ ఇయర్. అంతా అవునా కాదా? కొద్దిగా ఆత్మీయంగా లోతులో చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఆదివారం, ఇంకా బాగా లోతులో మునిగిపోయినాడు ఏసుకెళ్ళలాగా ఆ వ్యక్తి ఏంటి ప్రతిరోజు పండగ. నీ ఇన్ని పండుగలు ఉండగా ప్రతి క్షణం దేవుడు పండగ చేయగా నీ ఊరోళ్ళు చేసుకునే జాతర నీకెందుకు? నీ మూతి ఊరోళ్ళు కట్టుకునే తోరణాలు నీ ఇంటికి ఎందుకు? నీ కొంపకెందుకు? పండగ వచ్చిందని చెప్పి పసుపు రాసుకుంది, నీకెంత వచ్చిందని మాయదారి రాగం దొరదకుండా రాసుకో, దరిద్రం వదిలిపోద్ది. హల్లెలూయా ఆమేన్. దొరదకుండా రాసుకో, నీకెందుకు? ఇక్కడెందుకు? ఏంటది? దేవుని ప్రజలారా, అన్య సంబంధమైనది ఏదైనా చేస్తే అది ప్రభు అంటాడు వేశ్య. ప్రభు అన్నాడు దాన్ని నేను పడగొట్టాను, ఇది ఉండకుండా ఉండునుగాక. చెప్దామా అందరం ఆమేన్. పడగొట్టిన దాన్ని మరలా తిరిగి కట్టకూడదు. ఇట్లా బ్రతికాడు కాబట్టి యెహోషువ ఇట్లా బ్రతికాడు. ఐగుప్తులోంచి వచ్చిన వారిలో 6 లక్షల మంది కాల్బలం అనుకుంటే దాంట్లో ఈ ఒక్కడు, తర్వాత కాలేబు గారు. ఆ కాలేబు యెహోషువలో దిట్టమైనోడు యెహోషువ బతికాడు కాబట్టి ప్రభు ఏం చేసేది తెలుసా? ఈయన చిన్న ప్రార్థన చేసిన సూర్యుని చంద్రుడిని ఆపేశాడు. యోర్దాన్లో కాలు పెట్టినప్పుడే దాన్ని ఒక ఏకరాశిగా నిలబెట్టాడు దేవుడు. ఎంత గొప్ప కార్యం అండి! 31 రాజుల మంది జయించాడు. ఎన్ని? 31 కింగ్స్. అద్భుతం చెప్పమంటారా? 7 దేశాలను మట్టుబెట్టాడు. 7 రాజులను మట్టుబెట్టాడు. 5 సైన్యాలని మట్టి గరిపించాడు. అంతే. ఆయన లాంటి వాడు లేడు. ప్రభా ఎందుకు ఇంత దీవెన? ఆయన అంటాడు ఏమన్నా తెలుసా? ఎరుకోను కూల్చిపడేశాడు నా యెహోషువ. వేసేదనం లేదు నా యెహోషువలో. ఈ వాక్యం దగ్గర నువ్వు నేనట్టు నిలబడ్డం చెప్పండి. ఇట్లానే ఉన్నావా? ఒకవేళ అట్లా కాకుండా ఒకవేళ తోవ తప్పితే నువ్వు ఎరుకోను కడుతున్నావు, అందుకే నీ ఇంట్లో నెమ్మది లేదు, నీ ఒంటిలో ఆరోగ్యం లేదు, నీ జేబులో డబ్బు లేదు, నీ గుండెల్లో భక్తి లేదు, నీ మనస్సు, నీ హృదయము, నీ అవయవాలంతా కూడా భయంకరమైనటువంటి వేదనతో నింపబడ్డాయి. ఎరుకోను తీసేసుకో, యెరూషలేమును కట్టుకో, ప్రభు నిత్య కృప నీకు ఇచ్చునుగాక. చెప్తున్నాడు ఆయన. ఆమేన్. చెప్దామందరం ఆమేన్. ఎరికో అనగా వేశ్య. ఉండకూడదు. పాపం, లోకం, అన్య దేవత ఆరాధన ఉండకూడదు. ఆ రీతిగా ప్రభువులో మనం స్థిరపడదుముగాక. రెండోది ఎరికో అంటే చూడండి, ఒకసారి చూపిస్తాను. ఎరికో లూకా సువార్త. అమ్మా ఆయన ఎరుకో గుండా వెళుతున్నాడు చూడు. లూకా సువార్త 19వ అధ్యాయం. ఆయన సంచరించుచు యెరికో
పట్టణంలో ప్రవేశించి ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. సుంకపు గుత్తదారుడును సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు ఆ, యేసు ఎవరో అని చూడగోరను గాని చాలు. ఇదిగో సొంకపు గుత్తదారుడు, పట్టుకోండి. సొంకపు గుత్తదారుడు ధనవంతుడు. ఈ వ్యక్తి ఎందుకు ధనవంతుడు అంటే సొంకపు గుత్తదారుడు అని అర్థం. ఎరుకోలో ఎవరన్నా తెలుసమ్మా? సొంకపు గుత్తదారుడు. చెప్పండి, సొంకపు గుత్తదారుడు. ఈయన యొక్క బయోడేటాలో ఇంకా బోల్డ్ అని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చూడండి. రెండోది 8వ వచనం. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు కూర్చుచున్నాను. బేదలు చూసేవాడు కదా అప్పుడు వరకు. నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనినైనా 3 అమ్మా, మొదటేమో సొంకపు గుత్తదారుడు, రెండోదేమో బేదలను అసలు పట్టించుకోడు, మూడోది అన్యాయంగా సంపాదించినాడు. అతనికి 4 గంటలు చెల్లించునని ప్రభువుతో చెప్పాడు. ఇప్పుడు చూడండి అమ్మా, దేవుని ప్రజలా చూడండి. ఎరికో అనగా ఎవరంటే జక్కయ్య. జక్కయ్యలో ఉన్న గుణాలు ఏంటి? ఆయన ఏంటి తెలుసా? సొంకపు గుత్తదారుడు. చెప్పండి, తెలుగులో దీన్ని ఏమంటాము? ట్యాక్స్ కలెక్టర్. చెప్పండి, ఏంటిది? ట్యాక్స్ కలెక్టర్. ఈయన ఏమంటాడంటే ఆయనకి గవర్నమెంట్ వాళ్ళు ఈయన గారిని ట్యాక్స్ కలెక్టర్గా ఆయన గారు నియమించారు. ఈయన విధానం ఏంటో తెలుసా? ఎంత ట్యాక్స్ తీసుకోవాలో అంత కాకుండా సొంతంగా, చెప్పండి అమ్మా, సొంతంగా డబ్బులు ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా ఇంకా తీసుకోవడం. దేవుని ప్రజలారా, ఇది మన కాలానికి వచ్చారు. ఇది ఏమైపోయింది తెలుసా? వడ్డీ వ్యాపారం. ఏంటి చెప్పండి? వడ్డీ వ్యాపారం మంచిదా చెడ్డదా? వడ్డీ వ్యాపారం మంచిదా చెడ్డదా? వడ్డీ వ్యాపారం చేస్తే జరిగే పర్యవసానం ఏంటి? దేవుడు నడ్డి విరుచును. వడ్డీ చేస్తే నడ్డి రిగిపోద్ది. సాధారణ మిమ్మల్ని అడుగుతా, అమ్మ 100కి ఎంత వడ్డీ ఇస్తారు? మీరు ఇస్తున్నారా, మీరు తెచ్చుకుంటున్నారా? ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఇచ్చేటోళ్ళని ప్రభు అన్నాడు, అది ఎరుకో. వడ్డీలకి మనం ఇవ్వకూడదు. వడ్డీ అనేది ఉండకూడదు. వడ్డీ వ్యాపారం ఎరుకో. ప్రభు అన్నాడు, దాన్ని కూల్చవతలు పడి వడ్డీకి ఇవ్వద్దు. ఎక్కడ కూడా వడ్డీ అనేది క్రైస్తవ బిడ్డలుగా ఇవ్వకూడదు. నాకు తెలిసి ఇక్కడ నిలబడిన ప్రతి క్షణం లైఫ్లో దేవుడు చెప్పిన ప్రతి మాట మీ దగ్గర దాచకుండా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి ఇస్తున్న సహోదరుడా సహోదరి, వడ్డీ ఆపేయి. రెండోది ఏమంటాడు తెలుసా? ఆ వడ్డీలకి ఇచ్చే ఇతను ఏమయ్యాడంట? చూడండి, ఈ రోజుల్లో చాలామంది రాత్రి బిల్డింగ్ కడతాడు, బండి కొనేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫినాన్స్ వ్యాపారం చేస్తున్నాను. 100 రూపాయలు ఇస్తాడు, 10 రూపాయలు ఖర్చు చేస్తాడు. రక్తం తాగుతాడు. ఆ ఇల్లు నిలబడతాయా? ఆ కుటుంబాలు ఉంటాయి అనుకున్నారా? పాడైపోతాయి, నాశనం అయిపోతాయి, పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడు వడ్డీలకి ఇవ్వకూడదు. నంబర్ 1. రెండోది ఏంటిది? ఆయన అంటాడు ఏంటి తెలుసా? బేదల వైపు అప్పుడు చూశాడు. వీడు సంపాదించేసుకున్నాడు. పుస్తకం కొనలేదంట, పెన్ను కొనలేదంట, పెన్సిల్ కొనలేదంట, జామెట్రీ బాక్స్ కొనలేదంట. వాడే వీడి గురించి ఇంకా ప్రార్థన చేయండి, వీడు ఇంకా సంపాదించుకుంటాడు కాక. ఎందుకు ఏం జరిగిందంటే ఇంటర్వెల్ అవుతాడు స్కూల్లో, వీడు బయటికి వెళ్ళంట, క్లాసులో బుద్ధిమంతుడు కూర్చుంటాడంట. పిల్లలందరూ ఇంటర్వ్యూకి వెళ్ళరా? చెప్పరేంటండి, ఎంతసేపు ఉంటుంది బ్రేకు? 15 మినిట్స్, 15 నిమిషాల బ్రేక్లో వీడు ప్రతి బ్యాగు చక్కగా చూస్తాడంట, డౌట్ రాకుండా. ఇంటర్వ్యూల తర్వాత ఇంకోటి ఏది వచ్చింది చెప్పాలి? లంచ్ బెల్ ఎంతసేపు ఉంటుంది? 1 అవర్ ఉంటుంది కదా. ఆ 1 అవర్ కల్లా ఈ దేశం అంతా పర్యటించేస్తాడంట. ప్రతి బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆడికి ఏమేం కావాలి? పుస్తకం కావాలంటే లేపేయడమే, పెన్సిల్ కావాలంటే, షార్ప్నర్ కావాలంటే, జామెట్రీ బాక్స్ అప్పుడే కొన్నదీడు చెప్పాలండి, లేపి అవతల పడేయడమే. పడేసి మెల్లగా మళ్ళీ డౌట్ రాకుండా వీడు సరిగ్గా గేమ్స్ అవర్ ఉంటుందా ఉండదా? స్పోర్ట్స్ అవర్ ఉంటుంది కదా, ఆ టైంలో గోడ దగ్గర పెడతాడంటాడు. వీడు లంచ్ చేసుకుని వచ్చేసరికి మిగతా వాళ్ళందరూ ఏం చూసుకుంటారు? తీర కనిపించేసరికి నువ్వు తీసావు అంటే చూసుకో, చెక్ చేసుకో. అక్కడ దొరకను కాక ఎక్కడ పెట్టాడు? గేమ్స్ అవర్లో పిల్లలే ఉండగా మెల్లగా తెచ్చుకుని అప్పుడు కష్టార్జితాన్ని అంత ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ చూసి, నాయనే మా బంగారమే ఎంత కృపరా, తీసుకెళ్తా పద అయ్యగారి దగ్గరికి, ఈ కృప పెరుగును గాక.
చెయ్యి. ఆడక్కడ బ్యాగులో దొంగతనం చేసి రేపొద్దు నీ కొంపలో పెడతాడు. మమ్మీ ఆడ దాచింది, డాడీ ఆడ దాచాడు, మొత్తం లేపి అవతలు పడేస్తాడు. మనం అట్లా పొరపాటున ఇతరులది చెప్పరండి అమ్మా. ఆశించనగాక ఆశించకూడదు. మూడోది ఏమంటాడు తెలుసా? అన్యాయంగా చెప్పాలి. అన్యాయంగా దేన్నైతే, ప్లీజ్ ఒకసారి మీరు జీతం తీసుకుంటారు కదా, బల్ల మీద తీసుకోండి, బల్ల కింద తీసుకోవద్దు. లంచాల జోలికి అసలు చెప్పరేంటండి. అన్యాయపు సంపాదన మనకు వద్దు, బెట్టింగ్ సంపాదన మనకు వద్దు. ఈ మధ్య బెట్టింగ్లు ఎక్కువైపోయినాయి. బెట్టింగ్ సంపాదన మనకి వద్దు. ఏ సంపాదించినా నీతిగా న్యాయంగా సంపాదించుదుముగాక. నీ లైఫ్లో ఒకవేళ ఇవన్నీ చేస్తే వాళ్ళకి తిరిగి ఇచ్చే, వాళ్ళకి చెప్పరేంటండి, వాళ్ళకి తిరిగి ఇచ్చేవనుకో, అక్కడ ఆ వ్యక్తిని గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? ఇతను కూడా అంటే దాంట్లో బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? ఆదికాండం 24 మొదటి వచనం. నువ్వు చెప్తాముడు ఉదయ్. నువ్వు చెప్పరు బేట. చప్పలు కొడదాం అందరం కూడా. ఇప్పుడు చూడు, డబ్బు అని వెర్రిగా అన్యాయంగా సంపాదించవద్దు. ఇతరుల దాన్ని నువ్వు ఆక్రమించుకోవద్దు. వడ్డీలకి ఇచ్చి చేయదు. నువ్వు వడ్డీలకి ఇచ్చే సంపాదన కాదు, ఇతరులది అన్యాయంగా తీసుకోవడం కాదు, బలవంతంగా తెచ్చుకోవడం కాదు. నువ్వు అవన్నీ ఏమీ లేకుండా నీతిగా సంపాదించానుకో, అబ్రాహాంలాగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు చేసే ప్రతి దాంట్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. కొన్నా ప్రభు సన్నిధిలో ఈ ఎరుకోను పడగొడితే, ఛీ ఈ అన్యాయపు సంపాదన నాకెందుకు, ఛీ ఈ అన్యాయపు ఈ వడ్డీలేంటి, నాకు అక్రమంగా తెచ్చుకోవడం ఏంటి, మోసం చేసి తెచ్చుకోవడం ఏంటి, ఆ బెట్టింగ్లు ఆడి తెచ్చుకోవడం ఏంటి, అబద్ధాలు ఆడి తెచ్చుకోవడం ఏంటి, మీడియేటర్గా ఉండి ఈ డబ్బునే తెచ్చుకోవడం ఏంటి. నమ్మకంగా నేను సంపాదిస్తా, హల్లెలూయా, నమ్మకంగా సంపాదిస్తాను, దాన్ని నేను తెచ్చుకుంటే దేవుడు అంటాడు, అబ్రహాములాగా నువ్వు అన్ని విషయాలు దీవించబడతావు. నీ కొదువ కొరత ఉండనగాక ఉండదు. హల్లెలూయా. చివరిగా ఈ మాట చూడండి, లూకా సువార్త. ఎరికోని విడిచిపెట్టి దొంగల చేతిలో పడ్డాడు మంచి సమరయుడు. లూకా సువార్త చదవండమ్మా. మంచి సమరయుడు. యెరూషలేమును విడిచి ఎరుకోకి దిగి వెళ్తున్నాడమ్మా. అందుకు యేసు ఇట్లా నేను చాలు మళ్ళీ ఇంకోసారి చదవమ్మా స్టార్టింగ్ నుంచి. చాలు అమ్మా, ఒకసారి ఇటు చూడండి. ఎరికో అంటే అర్థం ఏంటో తెలుసా? ఎరికో అంటే అర్థం ఏంటంటే యెరూషలేముకు దూరంగా అయిపోవడమే ఎరికో. యెరూషలేము నుంచి దిగిళ్ళిపోవడమే ఎరికో. అమ్మ ఇటు చూడండి. ఎరికో అనేటువంటి తమ్ముడు బాగా పల్లంగా ఉంటుంది, డౌన్లో ఉంటుంది. యెరూషలేము ఎత్తులో ఉంటుంది. దేవుని ప్రజలారా, ఎరికో అంటే మూడోది, యెరూషలేము నుండి దిగిళ్ళిపోవడమే ఎరికో. నీ లైఫ్లో ఎప్పుడు యెరూషలేము నుంచి దిగిళ్ళిపోవద్దు అన్న. నాకు అర్థమైందని చెప్పండి. ఏంటి యెరూషలేము? నా జీవితంలో యెరూషలేము ఏంటి? యెరూషలేము అంటే ఎక్కడో ఉంది కదా, నాకేంటి యెరూషలేము అంటే? యెరూషలేము అనగా కొన్ని అర్థాలు చూడండి. యెరూషలేము అనగా దేవుని మందిరం యెరూషలేములో ఉంది. మందిరానికి నువ్వు దిగి వెళ్ళిపోవద్దు. యెరూషలేము అనగా ధర్మశాస్త్రం ఉంది యెరూషలేములో. దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రానికి నువ్వు విడిచిపెట్టి దూరంగా వెళ్ళవద్దు. యెరూషలేములో లేవీలు ఉన్నారు, ప్రతిష్ఠించుకున్న సేవకులు ఉన్నారు, దేవుని కొరకు అర్పించుకున్న సేవకులు ఉన్నారు. సేవకులు విడిచిపెట్టి వెళ్ళకూడదు. యెరూషలేములో బలిపీఠం ఉంది, బలిపీఠానికి దూరం వెళ్ళొద్దు. గంగాళం ఉంది, గంగాళం దూరం వెళ్ళొద్దు. దీపవృక్షం ఉంది, దీపవృక్షానికి దూరంగా వెళ్ళొద్దు. సముఖపు రొట్టెల బల్ల ఉంది, దూరం వెళ్ళొద్దు. ధూపవేదిక ఉంది, దూరం వెళ్ళొద్దు.
సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందస్సం ఉంది. సర్వలోకనాథు నిబంధన మందస్సం. దీనికి ఎప్పుడు దూరం కాకుండా ఉండడమే నువ్వు ఎరికోకి వెళ్లకుండా దాన్ని పడగొట్టి యెరూషలేములో నిలిచినట్టు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రజలారా, ఆ వ్యక్తి అప్పటి వరకు ఎక్కడున్నాడు? యెరూషలేములోనే. ఇప్పుడు ఎటు వెళ్ళిపోతున్నాడు? దేవుని యొద్దకు వచ్చిన మొదటి రోజుల్లో నువ్వు యెరూషలేములో ఉన్నావు అంటే అర్థమైంది తెలుసా? ఎప్పుడు చూసినా మందిరం మందిరం మందిరం. ఎప్పుడు ఆదివారం వచ్చుద్దా? ఎప్పుడు మందిరంకి వెళదామా? ఎప్పుడు ఆదివారం వచ్చుద్దా? ఎప్పుడు నేను దేవుని మందిరంలో కనబడతాను? ఎప్పుడు ప్రభు సన్నిధిలో కనబడతాను? తహతలాడిన మనస్సు నీది. ఇప్పుడు ఎట్ట తయారయ్యో? ఆదివారం వచ్చిన చీమ కుట్టినట్టు కూడా నీకు ఉండదు. ఒక ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోయినా ఏ ఉలుకు పలుకు ఉండదు నీకు. ఒక ఆదివారమే కదా పోయింది, ఒక ఆదివారం కదా వెళ్ళకుండా ఉన్నది. ఒక ఆదివారం పోతే ఏమొచ్చిందంట? ఇప్పుడు నువ్వు ఎవరో తెలుసా? ఎరికో దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తి. మందిరానికి వెళ్ళలేదు ఒక ఆదివారం, నువ్వు అయినా కూడా హాయిగా బతికేస్తాను. నువ్వు సేవకుని కలవలేదు ఒక ఆదివారం, బ్రతికేస్తావు. ఒకరోజు లేచి ఉదయకాలం ప్రార్థన చెయ్యు, బలిపీఠం నీకు దూరం అయిపోయింది, ప్రార్థన చెయ్యు, బతికేస్తావు. సముఖ రొట్టెల బల్లనగా వాక్యం చదివేవాడు స్టార్టింగ్లో ప్రభు దగ్గరికి వచ్చిన ప్రారంభ దినాల్లో ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ నింపుదల ఉంది. ఎప్పుడు శుద్ధీకరించుకునేవాడివి. పాపం చేసినప్పుడు అల్లాడిపోయి పాపం ఒప్పుకునే వరకు నీ ప్రాణం నెమ్మదిగుండేది కాదు. ఎప్పుడు దేవుని ప్రత్యక్షత, ఎప్పుడు వాక్యం, ఎప్పుడు సంఘం, ఎప్పుడు చూసినా నీ నోట యేసయ్య, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, దేవుని కార్యాలు, ఇదే ఉండేది నీ నోట. ఇప్పుడు ఆ మాటలు పోయాయి, ఆ కృతజ్ఞత పోయింది. బూతు మాటలు, అబద్ధపు మాటలు, సినిమా మాటలు, లోకపు మాటలు. ఒకప్పుడు ఈ తల్లేనా అంత భక్తి చేసిన ఈ అక్కేనా ఈరోజు ఎట్లుంది? అవును ఆవిడే. ఇప్పుడు ఎందుకు ఎట్లుంది? ఇప్పుడు యెరూషలేము నుండి ఎరుకోకు దిగెళ్ళిపోయింది. ముందున్న ప్రార్థన లేదు, ముందున్న సహవాసం లేదు, ముందున్న వాక్యం లేదు. ముందు ఎప్పుడు చూసినా కూడా సేవకులు, మందిరం మందిరం, నా దేవుడు నా దేవుడు, నా ప్రార్థన. వాక్యం చదవందే ఎక్కడికి వెళ్ళేవాడివి కాదు, ప్రార్థన లేని ఏది మొదలెట్టేవాడివి కాదు, సేవకుడిని సంప్రదించకుండా ఏ పనికి వెళ్ళేవాడివి కాదు. ఆదివారం వచ్చిందంటే పరిగెత్తుకు రావడం, ఎక్కడన్నా ప్రార్థన ఉందంటే పరిగెత్తుకు రావడం. మీటింగ్ పెడుతున్నారంటే నేనేం చేయగలుగుతాను? ఈ మీటింగ్ ఇంకో వారం రోజులు ఉంది, నేనేం చేయగలుగుతాను? పోస్టర్స్ వేయగలుగుతానా? హ్యాండ్ బిల్స్ వేయగలుగుతానా? ఫ్లెక్స్లు పెట్టగలుగుతానా? 10 రూపాయలు ఇవ్వగలుగుతానా? ఏం చేయగలుగుతాను? సేవకులు అంతమంది వస్తున్నారు, నా ఇంట్లో ఏమైనా ఆతిథ్యం ఇస్తానా? ఏం చేయగలుగుతాను? మందిరం కడుతున్నారు, దాని కొరకు నేను నా కుటుంబం ఏం చేయగలుగుతాం? మందిరం అక్కడ కట్టేస్తున్నారు, నేనేం చేస్తున్నాను దాని కొరకు? ప్రారంభంలో ఇట్లా మండిన వ్యక్తివి, ఇప్పుడు ఏమైపోయావు? ముందున్న ప్రార్థన ఉందా? ముందున్న ఉపవాసం ఉందా? ముందున్న ప్రేమ ఉందా? ముందున్న క్షమాపణ ఉందా? ముందున్నటువంటి దైవిక ఆసక్తి ఉందా? ముందటి రోజులు ఉన్నటువంటి దైవిక సంబంధమైన అనుభవాలు నీలో ఉన్నాయా? అవి లేకుండా ఉన్నాయంటే ఆ వ్యక్తి యెరూషలేమును చెల్లిపోయి ఎరికోను కడుతున్నాడని అర్థం. పొద్దున్నే లేచి ప్రార్థన చేయని వాడు ఎరుకో కడుతున్నాడు. ప్రతిరోజు వాక్యం చదవని వాడు ఎరుకో కడుతున్నాడు. ఆదివారం మందిరాన్ని రాని వ్యక్తి ఎరుకోను కడుతున్నాడు. సేవకులతో కలవని వ్యక్తి ఎరుకోను కడుతున్నాడు. పరిశుద్ధాత్మ నింపుదల లేని వ్యక్తి, పరిశుద్ధాత్మ నడిపించబడిన వ్యక్తి ఎరుకోను కడుతున్నాడు. ప్రభు సన్నిధిలో శుద్ధీకరించుకోకుండా, తప్పును ఒప్పుకోకుండా వ్యక్తి ఎరుకోను కడుతున్నాడు. ప్రభు సన్నిధిలో మందసాన్ని చూడని వ్యక్తి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులు లేని వ్యక్తి ఎరుకోను గడేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, అట్లా మనం చెప్పాలండి, అట్లా మనం పొరపాటున ఉండొద్దు. ప్రభు అన్నాడు, ఇవన్నీ కూల్చివేయబడ్డాయి. అమ్మా, వేశ్యతనం కూల్చివేయబడింది, కట్టొద్దు. అన్యాయపు డబ్బు, సిరి కూల్చివేయబడింది, కట్టొద్దు. దేవుని సన్నిధిలో భక్తిహీనత కట్టొద్దు. మళ్ళీ ఈ అనుభవాలు ఏదైనా ఉంటే వాటిని కూల్చిపడే యెరూషలేమును కట్టుకో. ప్రభు ఈ భూమి మీద నీకు పరలోకాన్ని చూపిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నీకంటే నీ బిడ్డను దేశం ప్రపంచమంతా ఊరేగిస్తాడు, పరలోకాన్ని చేరుస్తాడు, మహిమలో నిలవబెడతాడు. కృప మనకు కలుగునుగాక. సరే, అందరూ మోకరించండి, బల్ల తీసుకొని మోకరించండి, మీకు మీరు ప్రార్థన చేసుకోండి. ఎక్కడ కట్టావు? దేవుడు ఏ విషయంలో నీతో మాట్లాడాడు? ఈ రోజున ఏ విషయంలో నిన్ను దర్శించాడు? మౌనంగా నోరు మూసుకుని మోదం మొగ్గులాగా ఉండొద్దు, మొద్దులాగా ఉండొద్దు. నోరు తెచ్చి ప్రార్థన చేసుకో. వీటిలో ఎక్కడో చోట ఎరుకొని కట్టేసావు. అపవిత్రతలో కట్టావా? నేను అపవిత్రులు, నన్ను క్షమించు. పరిశుద్ధత లేదా? క్షమించు. దేవా నా పట్ల దయచూపు. ప్రార్థన చేసుకుందాం అందరం. థ్యాంక్ యూ జీసస్.